ప్రాజెక్టుల నుండి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులలో గేట్లు ఎత్తివేయడంతో భారీ వరద నీరు జూరాల ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. కాగా ఇవాళ జూరాలకు సుమారు 70,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదయ్యింది. జూరాల జలాశయం నుంచి 5 గేట్ల ద్వారా 19,680 క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 36,491 క్యూసెక్కుల చొప్పున మొత్తం 60,986 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.498 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుత నీటి మట్టం 317.520 మీటర్లుగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి చందు అందిస్తారు. చెప్పండి చందు. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణానదికి వరద పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద కొనసాగే సందర్భం అయితే కనబడుతుంది. అయితే గడిచిన 2 రోజుల నుండి చూసినట్టయితే ఈ వరద కొంతమేర ఉన్నప్పటికీ నిన్న రాత్రి నుండి వరద వచ్చి చేరుతుండడంతో అధికారులు ఇప్పటికే విద్యుత్ శక్తి ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. అయితే మరోవైపు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం జూరాల ప్రాంతంలో ఉన్నటువంటి ఎగువ 5 గేట్లను దిగువ శ్రీశైలం ప్రాంతానికైతే నీళ్లను విడుదల చేసే పరిస్థితి కనబడింది. ఈ వరద మాత్రం ఇంకా పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తే పరిస్థితి అయితే కనబడుతుంది. ఝాన్సీ, మొత్తంగా గత రాత్రి నుండి దిగువ ప్రాంతాలకు, దిగువ నుండి ప్రజలకు కావచ్చు అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జూరాల ప్రాజెక్టు విషయంలో జూరాల ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి సామర్థ్యం అయితే 317.420 మీటర్లకైతే చేరుకుంది. మరోవైపు జూరాల ప్రాజెక్టు నిండుకుండల తలతలలాడటంతో పర్యాటకులు అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గత వారం రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్ట్ అయితే నిండిందని చెప్పుకోవచ్చు. ఝాన్సీ, థ్యాంక్ యూ చందు.